పాదాలకుంటే దీర్ఘకాలిక వ్యాధుల్ని ఆపరేషన్ స్కానింగ్ లేకుండా సహజ సిద్ధమైన వైద్య విధానంతో నయం చేయవచ్చని స్పెషలిస్ట్ వైద్యులు తెలిపారు. కొల్లిపరు మండల గ్రామం కుంచవరంలోని శ్రీ వారాహి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో బోధిసత్వ వైద్య విద్య ట్రస్ట్ వారిచే పాద చికిత్స వైద్య శిబిరం నిర్వహించారు. 5 రోజుల పాటు జరిగే ఈ వైద్య శిబిరాన్ని పెనుకొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామిజీ బుధవారం ప్రారంభించారు. చెన్నైకి చెందిన రిఫ్లెక్సాలజీ స్పెషలిస్ట్ హరిప్రసాద్ ఆయన బృందం పరీక్షలు చేశారు. కాకతీయ సొసైటీ తెనాలి గౌరవ చైర్మన్ డిఎల్ కాంతారావు, యోగాచార్య ముద్ద భక్తులు రమణయ్య దంపతులు, శ్రీ వారాహి అమ్మవారి దేవస్థాన ధర్మకర్తలు తన్నీరు శ్రీనివాసబాబు, నాగమల్లేశ్వరి దేవి దంపతులు, చందు, అయ్యన్న, గోపి పాల్గొన్నారు. ఈ నెల 19వ తేదీ వరకు కొనసాగే ఈ వైద్య శిబిరాన్ని తెనాలి పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తన్నీరు శ్రీనివాసబాబు కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు మర్మకళ హరిప్రసాద్. మర్మకళలో దాదాపు ఒక 17 సంవత్సరాలుగా ఈ విద్యని ప్లస్ వైద్యాన్ని వచ్చి నేను 17 సంవత్సరాలుగా చేస్తున్నాను. దాదాపు కొన్ని లక్షల మంది పేషెంట్స్ని ఇంతవరకు సరిచేసి ఉన్నాము. ఏ ఒక మందు ఇవ్వకుండా చేయకుండా న్యాచురల్గానే వచ్చి మర్మకళ ద్వారా, మర్మకళని కాదు మర్మకళలాగా వచ్చి ఇంకా ఒక 20 చికిత్సలు వచ్చి నాకు వచ్చు. సో ఏ మనిషికి ఏది కావాలని చూసి దాంట్లో నుంచి వాళ్ళకి సరి చేస్తూ ఉంటాను. ఈ రోజుల్లో మందులు వేసేదానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది. సో ఆ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇలాంటి న్యాచురల్ థెరపీకి ఇంపార్టెన్స్ ఇచ్చి మీరు అందరూ వచ్చి ఇక్కడ వైద్యం చేసుకునేదానికి, ప్రకృతి వైద్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చి చేయాలి. హరి ఓం శ్రీ వారాహి దేవి నమః. పోస్టల్ చారిటబుల్ ట్రస్ట్ ప్రాంగణం శ్రీ వారాహి అమ్మవారి దేవస్థాన ఆవరణలో ఎంతో విశేషంగా ఆరోగ్యమే మహాభాగ్యము అనే యొక్క సంకల్పాన్ని తీసుకొని మన పూర్వకాలం కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్న మర్మ చికిత్స అనే ఒక ప్రకృతి పరంగా ఉండే ఒక వైద్యాన్ని మన ఈ కుంచవర ప్రాంతంలో తొలిసారిగా చేయటం చాలా గొప్ప విషయం. దీనికి సప్త ఋషుల్లాగా 7 డాక్టర్లు రావటం, అలాగే ఏ యొక్క ఔషధాలు సేవించకుండా వాళ్ళు మనకి నాడిని పట్టుకొని మన శరీరంలో ఎక్కడైతే ఇబ్బంది కలుగుతుందో, అనారోగ్యానికి దేనికైతే వాళ్ళు గురి అవుతారో ఆ విషయాన్ని వాళ్ళు తెలియపరిచి ప్రకృతి సహజసిద్ధంగా ఉండే ప్రకృతి నుంచి మన దివ్య ఔషధ గుణాలను సేవించే విధంగా ఫిజికల్ బాడీ ఎక్సర్సైజుల ద్వారా, మానసిక ప్రశాంతత ద్వారా చక్కటి వైద్యాన్ని చేస్తున్నారు. వారి యొక్క శారీరక మానసిక స్థితిని బట్టి కూడా ఆ ఔషధ యొక్క ప్రభావం కూడా మానవుడిపై ఉండటం జరుగుతుంది. తన్నీరు శ్రీనివాస్ బాబు గారు, నాగమల్లేశ్వరి గారు దంపతుల సంకల్పంతో చక్కగా విశేషంగా చేయిస్తున్నారు. ఆ యొక్క తరుణంలోనే ఈ యొక్క కార్యక్రమం చేయాలని వారు సంకల్పం చేశారు. ఈరోజు ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా అందరు రావటం చాలా గొప్ప విషయం. వాళ్ళందరికీ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని భగవంతుడు పరిపూర్ణంగా ప్రసాదించాలని ఈ డాక్టర్ గారి ద్వారా, ఈ డాక్టర్ గారి యొక్క పరివారం ద్వారా అనేక మందికి మంచి ఆరోగ్యాన్ని, మంచి మానసిక ప్రశాంతతను ప్రసాదింపచేయాలని భగవంతుణ్ణి నేను ప్రార్థన చేస్తున్నాను. హరి ఓం.